భారీ స్పందన లభిస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమైక్యాంధ్ర ఉద్యమం ప్రారంభమైన నుంచి కూడా ముందుండి నడిపిస్తున్నటువంటి పరిస్థితి. వైఎస్ఆర్ జిల్లాలో అయితే పూర్తి స్థాయిలో ఉద్యమ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకువెళ్తున్నటువంటి పరిస్థితి. ఎన్జీఓలు అదేవిధంగా ఉపాధ్యాయ జేఏసీలు కూడా పార్టీకి అనుగుణంగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. మన దగ్గర కమలాపురంలో ఉన్నాము. కమలాపురం సమన్వయకర్తలు ఉన్నారు. చెప్పండి దుగ్గాపల్లి మల్లికార్జున రెడ్డి గారు, ఎందుకు దీక్ష చేయాల్సి వచ్చింది? ఈ దీక్షకి ఎలాంటి మద్దతు లభిస్తుంది? ఈ రాష్ట్ర సోనియా గాంధీ గారి నేతృత్వంలో ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వము ఈ రాష్ట్రాన్ని రెండుగా విభజించి ఈ సీమాంధ్ర ప్రజల యొక్క మనోభావాలు గాని, వారి యొక్క మంచినీటి సమస్య గాని, వారికి ఉన్నటువంటి తాగునీటి సమస్య గాని, లేకపోతే ఉద్యోగుల సమస్య గాని, అనేక రకాల ఈ సమస్యలన్నీ ఏమీ పట్టించుకోకుండా కేవలము ఈ యొక్క యూపీఏ ప్రభుత్వం సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ 10-15 ఎంపీ సీట్ల కోసము మామూలుగా ఆశపడి ఈ రాష్ట్రాన్ని బాగున్న రాష్ట్రాన్ని రెండుగా చీల్చడం జరిగింది. కానీ ఈ రెండుగా చీల్చడంతో ఈ సీమాంధ్రంలో ఉన్నటువంటి 6.5 కోట్ల మంది కులాలకు మతాలకు అతీతంగా ఉద్యోగస్తులు గాని, అన్ని కులాల వారు గాని రోడ్డుపైకి వచ్చి ఈ రాష్ట్రాన్ని చీల్చొద్దు, ఈ రాష్ట్రాన్ని కాపాడండి, ఈ రాష్ట్రం సమైక్యంగా ఉంచండి అని వచ్చినా కూడా కేంద్ర ప్రభుత్వము ఏ కోశాన పట్టించుకునే పాపాన పోలేదు. అందువలన మా వైఎస్ఆర్ పార్టీ సంబంధం కూడా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మామూలుగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ సీమాంధ్రంలో 175 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో ఈ విధంగా ఈ సమైక్యాన్ని కోరుకుంటూ మేము ఈరోజు దీక్ష చేపట్టడం జరిగింది. మా దీక్షకు అన్ని రకాల ప్రజల నుంచి, అన్ని రకాల కులాల మధ్య అతీతంగా అందరూ వచ్చి ఉద్యోగస్తులు గాని అందరూ గాని మాకు పూర్తిగా మద్దతు పలుకుతున్నారు. అన్ని వర్గాల ప్రజలు మద్దతు పలుకుతున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఒక్క స్టాండ్ తీసుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమైక్యాంధ్రకు కట్టుబడి ఉందని స్పష్టంగా చెప్తున్నారు. మిగతా పార్టీలు దానికి ముందుకు రాలేనటువంటి పరిస్థితి. మీరేమంటారు? చాలా అన్యాయం. ఎందుకంటే రాష్ట్రంలో ప్రజల మనోభిప్రాయాలు ఒకవైపు, పార్టీలు ఇంకొక వైపు ఆలోచన చేస్తున్నాయి అన్నమాట. వాళ్ళకందరికీ కూడా తెలుగుదేశం పార్టీకైనా కాంగ్రెస్ పార్టీకైనా ఏదో సీట్ల కోసమో ఓట్ల కోసమో వాళ్ళ ఉనికి కోసమో వాళ్ళు ఈ రకంగా ప్రవర్తిస్తున్నారు తప్ప నిజంగా ప్రజలపైన అభిమానము, ప్రజలపైన మంచిగా ఉండాలి అని చెప్పేసి వాళ్ళకు ఉంటే తప్పకుండా ఈ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తారన్నమాట. సో ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే ఆలోచన చేసినారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమైక్యాంధ్రకు క్లీన్ చిట్ ఇచ్చేసి అందరికీ కూడా సంతకం చేసి ఇద్దామని చెప్పేసి ఈరోజు ఉద్యమంలోకి బాగా దూసుకుపోయే పరిస్థితుల్లో ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అంటే జిల్లాలో ఉన్నటువంటి జేఏసీలన్నీ కూడా, ఉద్యోగ జేఏసీలన్నీ కూడా సపోర్ట్ తెలుపుతున్నాయి. ఏ విధంగా వాళ్ళతో కలిసి మీరు ముందుకెళ్ళబోతున్నారు? అందరూ కూడా దాదాపు మొన్న 3 రోజుల కిందట కడపలో అన్ని జేఏసీలతోటి అంటే దాదాపు 63 డిపార్ట్మెంట్లకు సంబంధించి ప్రెసిడెంట్లు, సెక్రటరీలు అందరూ కూడా రావడం జరిగింది. దాదాపు 600 మంది దగ్గర మీటింగ్ రావడం జరిగింది అనమాట. ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చినారు, ఇంకా మాకు ఇబ్బందే లేదు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా పెద్ద భరోసాగా ఫీల్ అవుతున్నారు అన్నమాట. సమైక్యాంధ్రకు ఖచ్చితంగా ఈ ప్రాంతం ఉండుతుంది, ఎవరు కూడా విభజించలేరు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున అందరూ కూడా చెప్పడం జరిగింది. సో వారందరూ కూడా కలిసికట్టుగా మా ఉద్యమాలకు వారైతేనేమి వారు అనౌన్స్ చేసిన కార్యక్రమాలకు అందరూ కూడా పెద్ద ఎత్తున చేసే కార్యక్రమం చేయడం జరుగుతుంది. సో ఈ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం కోసం అన్ని రకాలుగా కృషి చేస్తామన్నమాట మేమందరం కూడా. ఇది పరిస్థితి.